श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత డిసెంబర్ 15వ తేదీ 1936 బాంద్రా. ఆదం దలాలి ఎస్టేట్ బ్రోకర్. వయసు సుమారు 70 సంవత్సరంలో నౌపాడా మసీద్ దగ్గర బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులను. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళ్తున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం కలవారు. వారు నాకు ఎన్నో సందర్భాలలో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరుపదలిచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక్ హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే గాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువల్ల నా దగ్గర డబ్బు లేదు. పెండ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని అర్థించాను.
నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకోని విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా వివిధ పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకే జరిపించగలిగాను. బాబా మహాసమాధికి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారంలో నేను దళారిగా ఉన్నాను. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు కలెక్టర్ మంజూరు చేసినట్టుగా ఉన్నాయి. కానీ తరువాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలియదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందున నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా భయపడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకుని ఆమెను నీవు విడుదలవుతావు అని అనమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజు కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదువ పెట్టిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపు సాక్షిగా విచారించారు. ప్రాపంచిక విషయాలలో నాకెన్నో అనుభవాలు కలిగాయి, కానీ నాకు అవి ఇప్పుడు గుర్తు లేవు. నేను ఖురాన్ చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగను లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పడం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాన్ చదవమని బాబా చెప్తుండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులను కానీ బాబాను దర్శించినట్టుగా నాకు గుర్తు లేదు. బాబా వివిధ రూపాలలో నా దగ్గరకు వచ్చి పరీక్షించేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడిగా నా దగ్గరకు వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరొకసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు అంటే పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోంచేయమని చెప్పి పంపాను. ఆ తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాలలో వచ్చినట్లు తెలియజేశారు. ఇంకోసారి ఆ రెండవ సందర్భం గురించి చెప్తూ బాబా నన్ను చూపించి షిరిడిలో ఒక భక్తునితో నేను ఇతని వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కు పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదీని తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినం ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఎప్పటికీ షిరిడి వెళ్తుంటాను. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడి. నందరాం శివరాం మార్వాడి, షరాబు వ్యాపారి, వయసు 70 సంవత్సరాలు, తండ్రి శివరాం మార్వాడి. షిరిడి. షిరిడిలో రెండోసారి ప్లేగు వ్యాపించినప్పుడు గ్రామస్తులందరూ షిరిడి విడిచి వెళ్ళడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో తిరుగుతుండగా మారుతి ఆలయం వద్ద ఉన్న కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, అంటే జ్వరం వల్ల నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణిగిపోయాను. గ్రామస్తుల సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్లి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడి విడిచే రహతా సమీపంలోని ఎక్రుకాను గ్రామానికి వెళ్ళడం మంచిదనిపించి బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ప్రసక్తి లేదని బాబా అభయం ఇచ్చారు. ఇంకా నేను చనిపోయేంత వరకు నిన్ను చావనివ్వను అని హామీ ఇచ్చి ఊది ప్రసాదించారు. నేను షిరిడిలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద ముంగే, అర్జీల లేఖకుడు, వయసు 72 సంవత్సరాలు, నెంబర్ 43, మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రిందట వెళ్ళాను. మా బంధువులైన వామన్రావు రంగనాథ్ విజాపూర్కర్, అతని సోదరుడు సకారాం షిరిడిలో ఉండేవారు. అంటే వాళ్ళు ఇప్పుడు లేరు. నేను అప్పుడు చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అను సీనియర్ మామలత్దార్ వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకసారి చిదంబర్ కేశవ్ గాడ్గిల్, నానాసాహెబ్ నిమోన్కర్లు బాబాను దర్శించడానికి షిరిడి వెళ్తుండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలో మేము ముగ్గురం మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గాడ్గిల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూర పండ్లు, సాంబ్రాణి గడ్డి ప్యాకెట్, ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడ్గిల్ను నా ఖర్జూర పండ్లు, సాంబ్రాణి గడ్డి ప్యాకెట్ ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు నేను నిశ్చేష్టుడయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమైంది. గాడ్గిల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీర్ను, ఈ డబ్బు తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తరువాత గాడ్గిల్ నుండి స్వీకరించిన వాటిని క్రింది విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1 నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి గడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూర పండ్లను అక్కడ ఉన్న భక్తులకు పంచారు.
ఇది చూసిన తర్వాత బాబా ఒక మహనీయులని వారిని పూజించడం సరైనదని అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురుని అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డా రా, నిన్న నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు ఒత్తమన్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తర్వాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నేను, నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరు సహాయం చేయరు. నీకు అవసరమైతే 10,000 కానీ, 10,000 రూపాయలు కానీ, 20,000 రూపాయలు కానీ, వాటికి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. నీకు అవసరమైతే 1,000 రూపాయలు కానీ, 2,000 రూపాయలు కానీ, అంటే వారికి సరిపడా నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనెగుడ్డలు ధరించి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకుని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలచాను. నేను అక్కడి నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనుదిరిగాను. అదే సమయంలో నా స్నేహితుడు కలిశాడు. అతనికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తిత్వంతో సిన్నీరుకి చెందిన ఒక గుజరాతీ షావుకారు కాలెందలు, ముక్కు పుడక అరువుగా ఇచ్చాడు. తర్వాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక్క రోజులో తయారు చేయించి అప్పుగా, అంటే వడ్డీ చెల్లించేటట్లు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాతీ షావుకారు ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ప్రతి సంవత్సరం షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళు అల్పాయుష్కులు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక కుమారుని ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వెందుకు ఒక పిల్లవాడిని కోరుకుంటావు? నీకు నేను 2 కుమారులను ప్రసాదిస్తానన్నారు. బాబా ఆశీర్వదించినట్లుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంట్లో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీర్చారు. ఈ క్రింది సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి, అతని కుమార్తె మా ఇంట్లో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటో నుంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చి ఆ అమ్మాయి మర్నాటి ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు 10 రూపాయల దక్షిణ సమర్పిస్తారని మొక్కుకుని వాటిని సమర్పించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. నవంబర్ 29వ తేదీ 1936 గంగాధర్ విష్ణు క్షీరసాగర్, టెలిగ్రాఫ్ హెడ్ సిగ్నలర్, నీటిపారుదల శాఖ, సోనావాడి, కోపర్గాం, వయసు 51 సంవత్సరాలు, దేశస్థ బ్రాహ్మణుడు, స్వగ్రహం నేవాస. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. నేను మా అమ్మ, మా మేనమామ దగ్గర ఉండేవాళ్ళం. మాకు కొన్ని పొలాలు ఉండేవి. కొంత పొలాన్ని మా బాబా భక్తుడైన బాలానే నివాస్కర్కు కౌలుకి ఇచ్చాము. కానీ కొంతకాలానికి బాల మా పొలానికి తానే హక్కుదారుడని ప్రకటించుకున్నాడు. మా తరపున మా మేనమామ వెళ్ళి అతన్ని నిలదీశాడు. బాల ఈ సమస్యను శ్రీ సాయిబాబా సమక్షంలో పరిష్కరించుకుందామని చెప్పడంతో అతని మాట ప్రకారం మా మేనమామ, తల్లి, బాల నివాస్కర్లు షిరిడి వెళ్ళారు. మా అమ్మను, మామయ్యను అంతకు మునుపు బాబా ఎరగరు. వాళ్ళు ద్వారకామాయి చేరి బాబాకు నమస్కరించే లోపే బాబా బాలా నివాస్కర్తో, ఎందుకు నా బిడ్డలను అవస్థ పెడుతున్నావు? ఆ పొలాన్ని వారికి స్వాధీనం చెయ్యి అని చెప్పారు. మేము తిరిగి నివాస వెళ్ళాము. కానీ బాలా నివాస్కరు పొలాన్ని మాకు స్వాధీనం చేయకపోవడంతో మేము కోర్టు ద్వారా పొలాన్ని స్వాధీనపరుచుకున్నాము. అది చూసి బాలా నివాస్కరు పిచ్చివాడయ్యాడు. తర్వాత అతను ఎప్పుడూ షిరిడీకి రాలేదు.
అది జరిగినప్పుడు మా వై నా వయసు 16 సంవత్సరాలు. అంటే 1901లో నేనెప్పుడూ సాయిబాబాను దర్శించలేదు. మా మామ, తల్లి మాత్రం అప్పుడప్పుడు వారిని దర్శించేవారు. 2 సంవత్సరాల క్రితం నేను సోనావాడికి అంటే షిరిడీ నాసిక్ మార్గంలో బదిలీ చేయబడ్డాను. అప్పటి నుండి నేను షిరిడీ వెళ్ళి సాయి మందిరంలో పాటలు పాడుతున్నాను. నాకు 27/6/1935న 35 నాడు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా ముందు నించొని, ఇంకా నిద్రపోతున్నావా? ఈరోజు నీ ఇల్లు నీకు స్వాధీనం చేస్తూ కోర్టు ఉత్తర్వు వచ్చింది. షిరిడీలో జాతర జరుగుతుంది. నా భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకెళ్లారు. భోజనం చెయ్యి అంటూ భోజనాల గదికి తీసుకువెళ్లారు. నేను భోజనం చేసి వారికి నమస్కరించాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. 4 రోజుల తర్వాత నా సోదరుడి నుండి నాకు ఒక జాబ్ వచ్చింది. అందులో మా ఇంటికి సంబంధించిన అహ్మద్నగర్ జిల్లా కోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చిందని వ్రాసి ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన రోజు, నాకు కల వచ్చిన రోజు అంటే 27/6/1935న 1 కావటం విశేషం. దీనివల్ల నాకు బాబాపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడీ. భయ్యాజీ అప్పాజీ పటేల్, భూస్వామి, రెవెన్యూ మరియు పోలీస్ పటేల్. వయస్సు 47 సంవత్సరాలు. తండ్రి అప్పాజీ పటేలు, స్వస్థలం బేర్గాం, నివాసం షిరిడీ. నా పసితనం నుండి నాకు బాబా బాగా తెలుసు. బాబా షిరిడీ వచ్చినప్పటి నుండి సమాధి చెందే వరకు నిత్యము భిక్ష చేసిన కొద్దేళ్లలో మాది ఒకటి. బాబా మొదట 3 సంవత్సరాలు మా ఇంటికి రోజుకు 7 సార్లు, తర్వాత 3 సంవత్సరాలు రోజుకి 4 సార్లు, తర్వాత 12 సంవత్సరాలు రోజుకు 2 సార్లు వచ్చి భిక్ష అడిగేవారు. చివరి 12 సంవత్సరాలు రోజుకు ఒక్కసారి మాత్రమే వచ్చేవారు. నా 11వ సంవత్సరం నుండి నేను బాబాను సేవించేవాడిని. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు అంటే 1896లో రామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే చందనం పూసి తమను పూజించుకోవటానికి హిందువులను, మసీదులో తమ ముందు ఖురాన్ చదివేందుకు ముస్లింలను బాబా అనుమతించారు. ఈ ఉత్సవం అప్పా కులకర్ణిచే ప్రారంభించబడింది. అతను ఒక డబ్బు అపహరణ కేసులో ఇరుక్కొని బాబా కృప వలన బయటపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బాబాకు ఉత్సవం జరిపించాడు. హిందువులు బాబాకు చందనం పూసేవారు. బాబా చందనాన్ని చేతులతో మసీదు గోడలకు అద్దేవారు. పంజాగుర్తులు ఇతర ముస్లింలు కూడా బాబాను అనుసరించి అలాగే పంచాగుర్తులను అద్దేవారు. బాబా మహల్సాబత్కి కొంతమంది ముస్లింలకు నుదుటిపై చందనం పూసేవారు. మహల్సాబతి బాబా నుదుటికి చందనం పూసి వారిని పూజించేవాడు. ఆ తర్వాత ముస్లింలను మసీదులో నమాజ్ చేసుకోవటానికి బాబా అనుమతించేవారు. నమాజ్ జరిగేటప్పుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించేవారు. అప్పుడప్పుడు బాబా కూడా నమాజ్ చేసేవారు. ఆది శనివారాల్లో మాత్రమే ఎవరైనా పేడాలను, ఇతర మిఠాయిలను తెచ్చినప్పుడు బాబా కలాం, ఫాతిహా లాంటివి చదివి తర్వాత వాటిని ప్రసాదంగా హిందువులకు, ముస్లింలకు సమానంగా పంచేవారు. ఉర్సు ఉత్సవం జరుపుకునే విధానంలో హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని చందనం పాంజా గుర్తును హిందువులు, ముస్లింలు అందరిపైన ఒకేలా అద్దేందుకు బాబా అనుమతించేవారు.
ఈ ఉత్సవానికయ్యే ఖర్చు మా నాన్న, నానాసాహెబ్ చందోర్కరు, తాత్యా పాటేల్ మొదలైన వారు భరించేవారు. నాకు 11 సంవత్సరాల వయసున్నప్పుడు అంటే 1901, 2 రోజు నేను పశువులు మేపుకోవటానికని పశువులు మేపటానికని వెళ్తుంటే బాబా నన్ను వెళ్ళవద్దని ఆపారు. హఠాత్తుగా బాబా నన్ను ఇతరులను కోపడుతూ 4 కుండలను పగలగొట్టారు. తర్వాత తమ చేతులను శంఖంగా పూసి శంఖంలాగా నోటి దగ్గర పెట్టుకొని భం భం అని ఊదారు. అది మృత్యువు కానీ మరేదైనా అశుభ సంఘటన కానీ జరగబోతుందని తెలియజేసే సంకేతము. అప్పుడు సమయం ఉదయం 9, 9:30 గంటలు. ఆ రోజు నా రాత్రి 30 ఏళ్ల వయసు గల మా అత్త కుమారుడు దాజీ కోతే జ్వరంతో చనిపోయాడు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 14 సంవత్సరాల్లో ప్రతిదినము నాకు 4 రూపాయలు ఇచ్చేవారు. వారు మహాసమాధి చెందిన రోజు కూడా నాకు 4 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో ఒకసారి బాబానే నాకు స్వయంగా చెప్తూ కానుక కానీ అరువుగా కానీ ఎవరికి ఇవ్వవద్దు అన్నారు. ఇంకా ఈ డబ్బును తినేయటం ఆ డబ్బులను తినేయకు, ఎవరికి ఇచ్చేయకు అన్నారు. అందువల్ల ఆ డబ్బును పొలాలు కొనటానికి ఉపయోగించదలిచి వారిచ్చిన డబ్బుతో 84 ఎకరాలు భూమిని కొన్నాను. నాకు అంతకు ముందే 10-11 ఎకరాల భూమి ఉంది. బాబా తమ కాలజ్ఞానంతో ఎన్నోసార్లు నాకు సహాయం పడ్డారు. షిరిడీలోని ఇతర రైతుల వలె నేను కూడా నా పొలంలో చెరుకు పంట వేయాలని ఎంతో ఆశపడ్డాను. బాబా చెరుకు వేయవద్దని ఆదేశించారు. కానీ చెరుకు సాగు పట్ల నాకున్న ఆకర్షణ వారి ఆజ్ఞను మీరేటట్లు చేసింది. ఫలితంగా మామూలుగా మెట్టపైర్లు వేసుకుంటే వచ్చే రాబడి పోవటమే కాకుండా చెరుకు నాటినందుకైన పెట్టుబడి 500 రూపాయలు కూడా నష్టం వచ్చింది. 1913లో మా నాన్న ఎప్పట్లాగే గుర్రంపై బయటకు వెళ్ళాడు. కానీ వచ్చేటప్పటికి పక్షవాతానికి గురయ్యాడు. అప్పటికి ఆయన వయసు 70 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆయన్ను బ్రతికించుకోవటానికి నేను మసీద్కి వెళ్ళి బాబాను ఊదిని అడిగాను. కానీ బాబా నేను ఊది ఇవ్వను, అల్లా మాలిక్ హై అని అన్నారు. నేను ఏడ్చాను. ఇది జరిగిన 3వ రోజు ఆదివారం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదిన నాడు మా నాన్న చనిపోయాడు. మరుసటి రోజు నేను ఎప్పట్లాగా మసీద్కి వెళ్ళి బాబా కాళ్ళు మర్దన చేయసాగాను. నాకు భీముడంత బలముందని గర్వపడుతూ ఉండేవాడిని. కనుక మర్దన పూర్తి చేసిన తర్వాత వారిని ఎత్తుకొని దుని దగ్గర కూర్చోపెట్టేందుకు ప్రయత్నించాను. అంతకుముందు చాలాసార్లు అలా చేసి ఉన్నాను. కానీ ఆ రోజు వారిని కొద్దిగా కూడా లేపలేకపోయాను. బాబా నా వైపు చూసి పకపకా నవ్వారు. నా గర్వం అణిగిపోయింది. ఆ రోజు ద్వాదశి. బాబా ఆ రోజు నాకు 2 విషయాలు నేర్పారు. మొదటిది గర్వం కూడదని, రెండవది మా నాన్న మరణాన్ని గురించి దుఃఖించవద్దని. బాబా ఎందుకు దుఃఖిస్తావు, అతను నా తండ్రి, 5 నెలల్లో తిరిగి వస్తాడు అని కూడా అన్నారు. అలాగే 5 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి ఇప్పుడు 22 సంవత్సరాల 8 నెలలు. బాబా సమాధి చెందే రోజు తమ చెంతకున్న కాకా దీక్షితును అవతలకి పంపి చివరిసారిగా నాకు కొన్ని హితవాక్యాలు చెప్పారు. వాటిని రహస్యంగా ఉంచమన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా వెల్లడిస్తే నీవు మరణిస్తావు అని అన్నారు. తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వాడాకి తీసుకుని వెళ్ళు, బ్రాహ్మణులందరూ నాకు దగ్గరగా ఉంటారు అంటూ వారు తుది శ్వాస విడిచారు. అప్పుడు నానాసాహెబ్ నిమ్మోన్కర్ వారి నోట్లో మంచి తీర్థం పోశారు. కానీ నీళ్లు బయటకు వచ్చేశాయి. నేను వారి చుబుకం క్రింద చేతిని పట్టి బయటికి వచ్చిన నీటిని పట్టాను. తర్వాత వారు నాపై ఒరిగి దేహాన్ని వెజించారు. బాబా సమాధి చెందిన తర్వాత ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
ప్రభుత్వం వారు ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారిని ఖననం చేసే విషయంపై గ్రామస్తులు రెండు పార్టీలుగా విడిపోయి విభేదించుకోసాగాయి విభేదించుకోసాగారు. ముస్లింలు వారిని ప్రత్యేక భవనంలో ఖననం చేయాలని, ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు వారి నుండి ప్రతిదినం డబ్బు దానంగా తీసుకుంటున్న నాలాంటి వారే భరించాలని అభిప్రాయపడ్డారు. కానీ మేమంతా బాబా అభిమతం మేరకు వారి పార్థివ దేహాన్ని దగ్గివాడాలో అంటే బూటివాడాలో సమాధి చేయాలని పట్టుబట్టాము. కోపరుగా మామూలుదారైన కులకర్ణి, రహతా ఫౌజ్దారైన చక్రనారాయణ కూడా అట్లానే ఉన్నారు. ప్రజలందరూ హిందువులు మరియు ముస్లింలు తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని, తద్వారా మెజార్టీ అభిప్రాయాన్ని ఆమోదించాలని మహమ్మద్దార్ నిర్ణయించాడు. ముస్లింలు సుమారు 100 సంతకాలతో మహజర్ తయారు చేసి సమర్పించారు. మేము 200కు పైగా సంతకాలతో మహజర్ తయారు చేసి మహమ్మద్దార్కు సమర్పించాము. హెచ్ఎస్ దీక్షిత్, బాబుసాహెబ్ జోగు, బాలాబాటే మొదలైన ప్రముఖులు మహమ్మద్తో సంతకాలు పెట్టారు. మా అందరి మెజార్టీ అభిప్రాయాన్ని బట్టి బాబాను దగ్గివాడాలో సమాధి చేశారు. 1910లో షిరిడీలో రెండోసారి ప్లేగు వ్యాధి ప్రబలింది. 4 సంవత్సరాల క్రితం బాబా సరైన సమయంలో నన్ను హెచ్చరించి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడ్డారు. షిరిడీలో మహాదేవునికి అంటే శివునికి సమర్పించబడిన ఒక ఆంబోతు ఉండేది. దానిపై త్రిశూలం గుర్తు కూడా ఉండేది. ఈ ఎద్దు గ్రామంలోనూ లెండి తోట ప్రక్కన మేస్తూ ఉండేది. కానీ తర్వాత అది గ్రామస్తుల తోటలన్నీ ధ్వంసం చేయసాగింది. గ్రామస్తులు వారిని ఎవలాలో ఉన్న పశువులను పంపాలని నిర్ణయించారు. అందరము చందాలు వసూలు చేసుకొని ₹3 చిల్లర పోగు చేసి ఆ డబ్బును బిక్కు మార్వాడి అన్నతనికి ఇచ్చి ఎద్దును ఎవలాలలోని పశువులలో వదిలి రమ్మన్నాము. అతను ఎద్దును తోలుకొని పోయి తిరిగి వచ్చి దానిని అక్కడ వదిలేసినట్టుగా చెప్పాడు. కానీ ఆ రాత్రి బాబా నా కల్లో కనిపించి, "నీవు నిద్రపోతున్నావా? నన్ను కసాయివాణి కోటంలో కట్టేశారు" అన్నారు. నేను నిద్ర లేచి తాత్యా పాటేల్ మొదలైన వారితో సంప్రదించాను. కలలో బాబా చెప్పిన మాటలను బట్టి ఆ ఎద్దును బీకు మార్వాడి పశ్చాల్లో వదలలేదని, కసాయివానికి అప్పచెప్పాడని తెలుసుకున్నాము. నేను వెంటనే ఎవలాలో వెళ్ళి రెండు పశుశాలలోనూ విచారించాను. ఎద్దును అక్కడికి తీసుకురాలేదని వాళ్ళు చెప్పారు. తర్వాత నేను కసాయిలు ఉండే చోటుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట అది కట్టివేయబడి ఉంది. కసాయి దానిని ఆ రోజే మాంసం కొరకు చంపబోతున్నట్లు చెప్పాడు. దానిని తమ బిక్కు మార్వాడి వద్ద ₹14కు కొన్నట్లు కూడా చెప్పాడు. నేను ఆ ఎద్దును విడిపించి పశుశాలలో వదిలి వచ్చాను. గ్రామస్తులను మోసం చేసినందుకు బిక్కు మార్వాడిపై కేసు మోపబడి 2 నెలల కారాగార శిక్ష పడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 18వ తేదీ 1936. రామచంద్ర సీతారాం దేవ్ ఉరఫ్ బాలాబాబు ఉరఫ్ బాలాభట్, భూస్వామి. వయస్సు సుమారు 60 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. వరసాన రోడ్డు, అంధేరి. నేను బాబాను మొదటిసారిగా 1908లో చూశాను. అంతకుముందే వారిని గురించి కళ్యాణ్లో జరిగిన దాసహను మహారాజ్ కీర్తనల ద్వారా విని ఉన్నాను. బాంద్రాలో కసాయి పని చేస్తున్న అమీర్ సక్కర్ కార్తిక్ నాకు తెలుసు. అతను కూడా బాబా మహిమల గురించి గొప్పగా చెప్పి నన్ను ఒకసారి బాబాను దర్శించమన్నాడు. అందువల్ల నేను శ్రీకృష్ణ పాటిల్తో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు భక్తుల వసతికి సాటేవాడ ఒక్కటే ఉండేది. కానీ మేము గణేష్ ఆలయం దగ్గర బస చేశాం. ఆ రోజు స్థానికులు, పొరుగు ఊర్ల వారు తప్ప
బొంబాయి నుండి వచ్చే భక్తులు రాలేదు. అసలు నేను అక్కల్కోట స్వామిని దర్శించేందుకు వెళ్ళాలని అనుకుంటుండగా అమీర్ సక్కర్ నాతో, అక్కల్కోట వెళ్ళే దారిలోనే షిరిడీ ఉంది, కాబట్టి బాబాని దర్శించిన తరువాత అక్కల్కోట వెళ్ళవచ్చును అని చెప్పాడు. అతడి మాట ప్రకారం నేను షిరిడీలో దిగాను. బాబాను ఒక్కసారి దర్శించి వెంటనే అక్కల్కోట వెళ్ళవచ్చునని తలచాను. బాబాను దర్శించాను. బాబా నా వైపు చూసి, నేను వెంటనే అక్కల్కోట వెళ్ళాలి అన్నారు. నా మనస్సులోని ఆలోచన గ్రహించిన బాబా శక్తికి ముగ్ధుడునై వారితో షిరిడీలో ఒకరోజు గడప నిశ్చయించాను. ఆ మహాత్ముని సన్నిధిలో లభించే ఆనందం కన్నా నేను మరేమీ ఆశించలేదు. అలాగే ఒకరోజు గడిపి మరునాడు వారి అనుమతితో అక్కల్కోట వెళ్ళిపోయాను. నేను బాబా వైపు ఆకర్షింపబడి తరచూ షిరిడీ వెళ్ళేవాడిని. అందుకే ఆ సంవత్సరం దీపావళికి షిరిడీ వెళ్ళాను. అప్పుడు బొంబాయి నుండి వచ్చిన భక్తులు చాలా మంది బాబా వద్ద ఉన్నారు. నాతో పాటు 5-6 మంది వచ్చారు. నేను రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు మసీదులో బాబా వద్ద గడిపి, మీరు నా గురువుగా ఉండి నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వమని వారిని ప్రార్థించాను. అప్పుడు బాబా, గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. ఆపల్య జబల్చే అహేం అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. ఆపన్ పహావా, దానికి అనుగుణంగా నడుచుకో, అదే నీ గురువు. ఆప్లా ఆపన్ పహావా అన్నారు. నేను బాబాను ఉపదేశం అడిగే నాటికి ఈనాటికి నాకు రత్నగిరిలో సాంప్రదాయ గురువు ఒకరు ఉన్నారు. బాబాపై భక్తి విశ్వాసాలు పెరిగే కొద్దీ పండరిపూర్, అక్కల్కోట యాత్రలకు వెళ్ళడం తగ్గించాను. నేను అప్పుడు 2 ఉద్యోగాలు చేస్తుండేవాడిని. మొదటిది స్థానిక పాఠశాలలో అసిస్టెంట్ మాస్టర్, రెండవది స్టాంపు వెండర్, కమిషన్పై కోర్టు స్టాంపులు అమ్మడం. మామూలుగా స్కూలుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ బాబా నా సెలవు పూర్తి అయిన చాలా రోజుల వరకు నన్ను షిరిడీలోనే ఉంచేశారు. స్కూల్ అధికారులు నేను సెలవు కాలంలో ఎక్కడ గడుపుతున్నానో విచారించి నాకు తాకిదులు అంటే మెమో ఇచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత బాబా సన్నిధి, ఉపాధ్యాయ వృత్తి, ఈ రెండింటిలో ఏదో ఒక్కటే ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. స్టాంపు వెండర్ పని మాత్రం కొనసాగించాను. దీని వలన నాకు రోజుకు 20 రూపాయల నుండి 25 రూపాయల వరకు రాబడి వచ్చేది. దీనిని 5 సంవత్సరాల క్రితం వరకు చేసి తరువాత నా కుమారునికి అప్పజెప్పాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నా వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. కానీ బాబా కృప వలన నా ఆర్థిక పరిస్థితి మెరుగుగానే ఉండేది. బాబా సన్నిధిలో జరిగే ప్రతి శ్రీరామనవమికి నేను హాజరయ్యేవాడిని. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు స్వయంగా నాకు సూచనలు అందించేవారు. వారు సమాధి చెందిన తరువాత వారి పటం ముందు చీటీలు వ్రాసి ప్రార్థించటం ద్వారా వారి ఆదేశాలను తెలుసుకునేవాడిని. బాబా సదేహులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను. అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పఠానులతో వచ్చాను, భయపడవలసిన అవసరం లేదు అన్నారు. ఆ తరువాత 10 మంది రజకులు నా దగ్గరికి వచ్చారు. వీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలోనున్న BB&CI రైల్వే స్థలంలో చాకిరేవు ఏర్పరచుకుని ఉండేవారు. కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. వీరు పొరుగున ఉండడం వల్ల మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగ రూపంలో నెలకు 200 రూపాయలు వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలోని నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావి త్రవ్వించాను. దానిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసి ఉండి నేను షిరిడీ వెళ్ళి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తరువాత భవనాన్ని నిర్మించదలచి బాబా అనుమతికై నేను షిరిడీ వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాలు కట్టడానికి మాత్రమే డబ్బుంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు అనగా వాటాకు రూపాయి చొప్పున 25 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలచిన బాబా అడిగిన 25 రూపాయలు సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొదట అనుకున్న 5 వాటాలు పూర్తి అయిన తరువాత
ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తి అయింది. ఇప్పటికీ 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపుతున్నారు. నా వల్ల నా కుమారులకు కూడా బాబాపై అంతే నమ్మకం ఉంది. శ్రీ సాయితో నా అనుభవాలన్నింటినీ కీర్తిశేషులు శ్రీ దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरత్ బాబూజీకి జై. డిసెంబర్ 10వ తేదీ 1936 గడగ్. డిఎం ముల్కీ ఎంబీబీఎస్ వైద్య వృత్తి గడగ్. 1915లో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 18 సంవత్సరముల మా అన్నగారి కుమారుడు ఉన్నట్టుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. క్రీస్తు శకం హరిసీతారాం దీక్షిత్ బాబాకు కుడిభుజం వంటివాడు. అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకువెళ్ళాడు. బాబా కృప వలన వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి రెండవ కుమారుడు ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నాడు. దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు. బొంబాయికి చెందిన ప్రముఖ చికిత్సా నిపుణుల వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరికి అతనిని సాయిబాబా వద్దకు తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊదీ మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడీ వెళ్ళడం, భజనలు చేయడం మొదలుపెట్టారు. కానీ నాకప్పుడు ఈ విషయాలు ఏవీ తెలియవు. 1916లో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని పరేల్ ల్యాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అసలు నేనంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూసి ఎరుగను. నేనిప్పుడు చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటో చూశాను. 1916వ సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తరువాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురు స్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలిచారేమో. నాకు 104 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో తెల్లని పొడుగైన కప్ని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకొని ఉన్న ఒక వృద్ధుడు కనిపించి, నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తారని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరకు వచ్చింది. అప్పటికే నా ఒళ్ళంతా చెమటలు పట్టి కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించింది. కలలో కనిపించింది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది, మరల రాలేదు. తరువాత సంపూర్ణ ఆరోగ్యవంతుడనై ఉద్యోగానికి కూడా వెళ్ళడం ప్రారంభించాను. కానీ యువకుడునైన నేను నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడీ వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను.
కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజ్ బాబా నా కలను నేను వాగ్దానాన్ని నెరవేర్చకపోవడాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలోనున్న మాలేగాం అను ఊరికి బదిలీ అయింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడు, కోపర్గాంల మీదుగానే వెళ్ళాలి. షిరిడి వెళ్లేందుకు కోపర్గాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరల ఆ విషయాన్ని మర్చిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో నేనొక ప్రసవ సంబంధ శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకు క్రుళ్ళిన ద్రవం నా ఎడమ కంట్లో పడింది. నేనప్పుడు దానిని గమనించలేదు. గమనించేటప్పటికి కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనక్కడ ఒంటరిగా ఉన్నాను. ఇంతకు ముందు ఎన్నడూ ప్రార్థించని విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. వారు నా అపరాధానికి శిక్షించక దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత చండాలులైనా వాళ్ళు కష్టాలు అనుభవించటం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్లోనున్న సివిల్ సర్జన్ నా కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. 1 నెల తర్వాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడు నుండి ఢోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడు స్టేషన్కు చేరుకున్నాము. నేను ప్లాట్ఫాంపై నడుస్తుండగా నాకు ఒక దేశస్థ బుకింగ్ క్లర్క్ తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము బాబా దర్శనానికై షిరిడీ వెళుతున్నట్లు అతనికి చెప్పాను. అది వినిన వెంటనే అతను బాబాపై తిట్లవర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకొని వెంటనే తరువాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాము. ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తరువాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీ బయలుదేరాము. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితం మన్మాడు స్టేషన్లో బుకింగ్ గుమస్తా మాటలు విని మేము వెనుదిరిగి వెళ్ళిన విషయాన్ని బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తల వంచుకున్నాము. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాపపడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపాను. తరువాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవమని నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్పై ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాను హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలోనున్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవాడిని. మెట్రిక్లో కన్నడం, ఆ తర్వాత ఫ్రెంచి రెండవ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవటం, వ్రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనున్న జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. అది కేవలం బాబా అనుగ్రహం వలనే సాధ్యమైందని నా నమ్మకం. నేను బీజాపూర్ నుండి యుద్ధభూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తరువాత గడగ్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వావస్థల యందు మనపై తమ కృపాదృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన అవివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎన్నో ఎదురయ్యాయి, మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటన్నిటి నుండి బాబా సదా నన్ను కాపాడుతుంటారని నా దృఢ విశ్వాసం. డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి.
నగి సగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా, వయస్సు 42 సంవత్సరములు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంత్వాడిలో సాయి లీలా మాసిక్ పత్రిక చదవటం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడూ బాబా గురించే ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తుండేవాడిని. నా స్నేహితుడు పి దేవ్ నుండి బాబా ఫోటో తెచ్చుకొని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలలో నేను ఉత్తీర్ణుణ్ణి కాలేకపోయాను. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్లేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడీ వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాల్లో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశ్యంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అను ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసర్, అతను మా విభాగానికి చెందినవాడు కాదు, పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌలిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జ్ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ఆ ప్రదేశాన్ని విడిచిన తరువాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండటంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్టు నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తరువాత ఆ రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్ల గుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకొని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని భార్య నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి, నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. ఆ తర్వాత నాకు జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలల సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను.
జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మినెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సావంత్ 44 సంవత్సరములు బొంబాయిలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెబుతున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా పై మడత నుండి కింది మడత వరకు కాలిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఇది చూసి ఆమె, బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకోని రీతిలో అబ్బా సావంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరొక కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకోరి. శ్రీమతి కాశీబాయి హంసరాజ్, కీర్తిశేషుల హంసరాజు భార్య. వయసు సుమారు 45 సంవత్సరములు. వని సాకోరి. 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ మార్గశిర 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడీ వెళ్ళాము. అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణ ఆయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్ చెందిన నరసింహ మహారాజు నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని 2 చెంపదెబ్బలతో తరిమివేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చెల్లుమనిపించి, దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలోనే నివసించసాగాము. షిరిడీ రాక మునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడేవాడు. బాబాను దర్శించిన తరువాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రం ఉండేది. రాత్రులు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తరువాత పగలు కూడా రావటం మాని పూర్తిగా నివారణమైంది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉబ్బస వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గుర్తించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తను పుల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినడం మానివేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావనైనా చస్తాను కానీ పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారబెట్టి తోడువేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినం మధ్యాహ్నం ఆరతికి హాజరైన తరువాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లోకి దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీద కెగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్నం ఆరతికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపు కాశాడు. అది రోజు వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీద కిగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దానిని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమివేయగలిగాడు. కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీదు చేరి బాబా వద్ద ఊది ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీదుకు వెళ్ళాము. జోగ్, కాకా దీక్షిత్, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడున్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఓ మూర్ఖుడు పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తమ కప్ని ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యం! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు, పెరుగు తినడం మానివేశాడు. ఇది తనకున్న ఉబ్బస వ్యాధి త్వరగా తగ్గడానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన కొత్తల్లో నేను రోజు నా భర్తకు ఉబ్బసానికి మందు ఇచ్చేదానిని. ఇది చూసి బాబా తమకు ఉబ్బస వ్యాధి ఉందని, నేను నా భర్తకు
మందిస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనం ఏముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వడం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బస వ్యాధిని బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియాన్లో ఉన్న ఉపాసని బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. బాబా ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడిలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు: నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి ఇక్కడ స్నానం చేయడం ఎందుకు? నేనిప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేనిప్పుడే ఔదుంబర్ వాడి వెళ్ళి వచ్చాను. బాపు సాహెబ్ జోగు కోరికపై బాబా అక్కలకోట మహారాజుగా అతనికి దర్శనమిచ్చారట. ఈ విషయం నాకు జోగు స్వయంగా చెప్పాడు. సెప్టెంబర్ 26వ తేదీ 1936 విలేపార్లే. దినకర రావు జయకర్, తండ్రి శ్యామారావు జయకర్, వయసు 28 సంవత్సరములు, విలేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేనొకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ అంచున నిలబడి, కొంచెం ఆగు అని తుఫానును ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాను తగ్గిపోయింది. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బిక్కుబాయి, శ్రీ భయ్యాజీ పాటిల్ పోతే భార్య, వయసు సుమారు 42 సంవత్సరములు, మరాఠీ, షిరిడి. నా పుట్టినిల్లు అహ్మద్ నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అను ప్లీడర్ ఉండేవాడు. అతను రాధాకృష్ణ ఆయి తాతగారు. అతని ఇంట్లోనే ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో హారతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేరులోనున్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెండ్లైన కొంతకాలానికే నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండటంతో నేను నా 14వ ఏట సంగమనేర్ నుండి ఇక్కడికి షిరిడీ వచ్చాను. వంజర్గాంకు చెందిన గంగాగీర్ మహారాజ్ వాడకు సమీపంలోనున్న చింత చెట్ల క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఈ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి పంపిన బాబా ఫోటో, బర్ఫీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీ వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు 6 రూపాయలు వంతున పింఛను వస్తుంది. 1916వ సంవత్సరం ఆఖరులో, అంటే ఆయి చనిపోయిన 2 నెలల తరువాత, నేను పింఛను తెచ్చుకోవడానికి అహ్మద్ నగర్ వెళ్ళాను. పింఛను తీసుకుని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయ కొని కోపర్గాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తుకొచ్చి నా మనసు వికలమైంది. తరువాత షిరిడీ చేరి మసీదుకెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయడానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకక్కరలేదు అంటూ బాబా దానిని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్ నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి చేతులు 2 పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలయ్యింది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి 3వ ముక్క కింద పడిపోయింది. అదెలా తెగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కరలేదు అన్నారు. తర్వాత నేను తెచ్చిన పేడలు, పుచ్చకాయ ముక్కలు వారి ముందుంచాను. బాబా వాటిని తీసుకుని భక్తులందరికీ పంచారు. నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకుని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించారు. బాబా
ఈమె గోదావరి ఒడ్డున కూర్చొని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయవేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తమ భక్తురాలిని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబా తెలిసినందువల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा मैं आंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
బాబా సాయి 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 సాయి బాబా సాయి